బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచా పేలుడు ఘటనపై దర్యాప్తు స్పీడప్ చేశారు అధికారులు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు, మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే ఈ 4గురికి విశాఖలోని కేజీహెచ్కి తరలించారు. నర్సీపట్నంలో 3గురికి చికిత్స అందుతోంది. అనకాపల్లి నర్సీపట్నంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అనకాపల్లిలో ఇవాళ 2 డెడ్ బాడీలకు పోస్టుమార్టం జరగనుంది. నిన్న ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డిలు పరిశీలించారు. బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భారీ విస్ఫోటం వెనుక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్ అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్కు చెందిన క్లూస్ టీంలు భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఫోరెన్సిక్ అలాగే క్లూ టీమ్స్ కూడా చేరుకున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేశారా? కైలాసపట్నంలో జరిగినటువంటి ఈ బాణాసంచా ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 8 మంది మృతి చెందారు. మిగిలినట్టు 7గురు కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అటు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి 4గురు విషయంలో వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంటే ప్రాణాపాయం ఎవరికీ లేదని వైద్యులు తేల్చడంతో కొంత కుటుంబ సభ్యులతో పాటుగా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటిది కనిపిస్తూ ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మొత్తం పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోటవరట్ల పోలీస్ స్టేషన్ దీనిపైన కేసు నమోదైంది. దాదాపుగా 6 బృందాలు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఫారెన్సిక్ తో పాటుగా క్లూస్ టీమ్స్ దాదాపుగా 20కి పైనే శాంపుల్స్ని వాళ్ళు తీసుకున్నటువంటిది అయితే ఉంది. ఆ శాంపుల్స్ని సేకరించిన వాటితో పాటుగా అక్కడ పేలుడు సంభవించినటువంటి సమయంలో మందుగుండు ఇంకా పేలకుండా ఉన్నటువంటి వాటిలన్నింటినీ తీసుకుని అసలు వీటిలో ఏ విధమైనటువంటి ముడి సరుకుని కలుపుతున్నారు అనే దాన్ని కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలించారు. దాదాపుగా మట్టిని కూడా సేకరించి దాన్ని తీసుకుని వెళ్ళారు. దాంట్లో ఏ విధమైనటువంటి ముడి సరుకుని యూజ్ చేశారు అనేది తెలియడం కోసం, ఎందుకంటే ఇంత భారీ పేలుడు సంభవించడానికి గల కారణాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకే చోట బల్క్గా ఎక్కువగా మందుగుండు తయారు చేయడంతో పాటుగా ముడి సరుకు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ పేలుడు సంభవించిందని తెలిసింది. ఎందుకంటే అసలు అక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎట్లాంటి ఆధారాలు కూడా లేకుండా పోయింది. అక్కడ ఒక 2 షెడ్లు ఉండాలి. 2 షెడ్లు కూడా వాటి పైకప్పులన్నీ ఎగిరి ఎక్కడో దూరాన పడినటువంటిది అయితే ఉంది. దాదాపుగా 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ల మీద దీనికి ఉన్నటువంటి ఆ కర్రలు వెళ్ళి చిక్కుకున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు దీని పేలుడు ఎంత ఉందనేది. దాదాపు 3 కిలోమీటర్ల సరౌండింగ్లో భూకంపం వచ్చింది అనే విధంగా మొత్తం అంతా కూడా షేక్ అయిపోయినటువంటిది ఉంది. కొన్ని ఇళ్లలో అయితే భూకంప సమయంలో ఏ విధంగా అయితే ఇల్లు షేక్ అవుతాయి ఆ విధంగా రావడం, ఆ సన్సైడ్ మీద ఉన్నటువంటి వస్తువులు కూడా కింద పడినాయి, బైకులు కూడా పక్కకు ఒరిగినాయి అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ సెంట్రల్ లెవెల్లో దీనికి పర్మిషన్స్ అయితే ఉన్నాయి 2026 వరకు. అయితే కింది స్థాయిలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అటు పోలీసుల పర్మిషన్ కానీ, తహసీల్దార్ పర్మిషన్ కానీ, అదేవిధంగా ఫైర్ పర్మిషన్ కానీ ఇవి అన్నీ ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అటు అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ బాణసంచా కేంద్రానికి సంబంధించినటువంటి యజమాని కూడా ఈ ప్రమాదంలోనే చిక్కుకున్నాడు. అతను ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారనే సమాచారం ఉంది. అతని మేనమామ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఒకే గ్రామానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఈ కైలాసపట్నానికి సంబంధించినటువంటి 4గురు కార్మికులు అయితే ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జట్టి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి మొత్తం పూర్తిగా పరిశీలించారు. ఫైర్ ఆఫీసర్ అదేవిధంగా డిఐజీ మొత్తం స్థానికులందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పోలీసులు క్లూస్ టీమ్స్ ఆధారం డాగ్స్ అదేవిధంగా ఆ క్లూస్ టీమ్స్ సహాయంతో మొత్తం నమూనాలను సేకరిస్తే ఫైర్కి సంబంధించి ప్రికాషన్స్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా, ఒకవేళ జాతీయ స్థాయిలో వీళ్ళకి నేషనల్ టీమ్స్ అనుమతిస్తే లోకల్గా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం నుంచి ఏ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, అందులో ఫైర్ పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా ఆ నిరంజన్ రెడ్డి పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పోలీసులు తీసుకున్నటువంటి నమూనాలతో పాటుగా ఫైర్ వాళ్ళు కూడా అసలు ఇది ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా ఈ నమూనాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ షార్ట్ బాక్స్లో ఆ మందుని కూరుస్తున్న
తవ్వుతున్నటువంటి సమయంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఎందుకంటే నిరంతరం షార్ట్ బాక్స్లో మందును కూర్చే సమయంలో ఆ రాపిడి వల్ల నిప్పు రవ్వలు అయితే చెలరేగుతూ ఉంటాయి. అవి వాళ్ళకి తెలిసినా కూడా కొంత జాగ్రత్త వహించి చేస్తూ ఉంటారు. ఈ షార్ట్ బాక్స్లో నిప్పు రవ్వలు ఈ మందుగుండును కూర్చే సమయంలో నిప్పు రవ్వలు ఎక్కువగా రావడం అది ఒక బ్లాస్ట్ సంభవించడానికి కారణమైందనేది ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. అయితే ఇప్పటికే 6 బృందాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మృతదేహాలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు నర్సీపట్నంలో 6 మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తయింది. అనకాపల్లిలో మరొక 2 మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తి చేసి, ఎందుకంటే సమీపంలో ఉన్న వాళ్ళ గ్రామాలు కాబట్టి అనకాపల్లిలో 2 మృతదేహాలకి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయినటువంటి మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పగించారు. మరికొద్దిసేపట్లో దాన సంస్కారాలు అయితే పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఒకే గ్రామానికి సంబంధించినటువంటి 4 చనిపోవడం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా విషాద ఛాయల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మృతి చెందడం అయితే ఇంత ఇబ్బందులు ఉండవు, కానీ ఖచ్చితంగా ఒక పెను ప్రమాదంలో వీళ్ళందరూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకే గ్రామానికి చెందినటువంటి 4 చనిపోయినటువంటి నేపథ్యంలో గ్రామంలో ఎవరు ఎక్కడికి పరిస్థితి లేదు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వస్తున్నటువంటిది అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. రాజు, హోంమంత్రి అనిత కూడా రావటం జరిగింది, నిన్న పరిశీలించారని చెప్తూ ఉన్నారు. సో బాణసంచ ఏదైతే పేలిందో అక్కడ ప్రజెంట్ అదంతా కూడా నీలమట్టమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా భరోసా ఇవ్వటం కానీ అలా ఏదైనా చెప్పారా? నిన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఈ సంఘటన జరిగిన తర్వాత హుటాహుటిన ఇక్కడికి రావడం, పోలీసుల్ని, ఫైర్ వాళ్ళని కూడా, ఎందుకంటే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పూర్తిగా హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మొత్తం ఆమెకు సంబంధించిన శాఖ అధికారులందరినీ కూడా తీసుకొచ్చి తక్షణమే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కూడా ముందు దీనిపైన పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి తోడు సీఎం చంద్రబాబు హుటాహుటిన హోంమంత్రి ఎక్కడికి వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి కూడా 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి నేపథ్యం. దీనికి తోడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదం మీద ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చకచకా జరిగినటువంటి నేపథ్యం ఉన్నా కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రికి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్నంతా కూడా ఇదే ప్లేస్లో ఉండి దాదాపుగా సాయంత్రం వరకు మొత్తం పరిశీలన చేసిన తర్వాత అటు అనకాపల్లిలోనూ అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించడంతో పాటుగా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా కూడా అవి హోంమంత్రి చెప్తున్న దాని ప్రకారం వీళ్ళకి సెంట్రల్ లెవెల్లో ఉండాల్సినటువంటి అనుమతులు 2026 వరకు ఉన్నాయి. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, లోకల్గా ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని ఉన్నాయా లేవా అనే దాని మీద దర్యాప్తు కోసం 6 బృందాలను ఇవాళ అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. 6 బృందాలు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత కూడా నిన్న రాత్రి మనం మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడడం, 500 రూపాయల కూలి కోసం ఇంత కష్టమైనటువంటి పనిని ప్రమాదమని తెలిసినా కూడా వీళ్ళంతా వెళ్తూ ఉన్నటువంటి అయితే ఉంది. 15 రూపాయలు వాళ్ళ ప్రాణాలు, 15 లక్షల రూపాయలు వీళ్ళ ప్రాణాలకు విలువ కట్టి కాదు ఇంకా, ఎందుకంటే వీళ్ళకి వేరే దారి లేదు కాబట్టి కుటుంబ సభ్యులకి నష్టపరిహారం పెంచాలని కుటుంబ సభ్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక పక్క దర్యాప్తు జరుగుతుంటే మరోపక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.